ఇంటి లాదులు ఎటన్నా బయటికి పోవాలంటే మొదలు యాదకొచ్చేది గుళ్ళు గోపురాలే. ఎందుకంటే అందరూ గుడి బయటికి పోయినట్లు ఉంటుంది, పనుల పని దేవుళ్లకు మొక్కులు పెట్టుకున్నట్లు ఉంటుంది. అగో అట్లనే అలా చాలా మంది గుళ్ళబాట పడుతుర్రు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు మళ్ళా జాతరలు చాలైనాయి. మరి పాండ్రి ఎక్కడెక్కడ ఏ జాతరలు అవుతున్నాయి, ఇంకా ఏమేం కాబోతున్నాయో ఒక్కసారి పురాగా అరుచుకొని వద్దాం. ములుగు జిల్లాల మినీ మేడారం, నిజామాబాద్ జిల్లాల రంగనాయక స్వామి జాతర, నిర్మల్ జిల్లాల ముజ్గి మల్లన్న జాతర, గిట్లా ఏడ చూసినా జాతరల జోరు చిన్నగా లేదు తెలంగాణలో. మొదలు మేడారం కాంచి సురువు చేస్తే చిన్న మేడారం జాతర సాలై 3 వద్దులైంది. మూడో నాడు సుతా భక్తుల రద్దీ చిన్నగా లేదు. మనతా నుంచే కాకుండా పక్క పాయింట్ ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకేంచి కూడా భక్తులు బగ్గగదిలు వస్తున్నారు. కోళ్ళ నెగిలేసి మొక్కులు పెట్టుకుంటున్నారు. ఇక అమ్మవార్లకు చీరలు, సారెలు, నిలువెత్తు బంగారాలు, యాటపోతుల మొక్కులైతే సరే. ఈ తాప 20 లక్షలకు మీదనే భక్తులు వస్తారని అంచనాలు ఇస్తున్నారు అధికారులు. సౌలతులు కూడా గదే తరీకలో చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా రూరల్ మండలంలో ముజ్గి అనేటి ఊళ్ళే మల్లన్న జాతర అయితే మస్తు ఘనంగా సాలైంది. 5 వద్దుల అయ్యేటికి జాతరలో మల్లన్నకు పాయలమైన సల్లకుండల బోనాల కార్యం చూడ్డానికి 2 కళ్ళు చాలతలేవు. ఇంటికో సల్లకుండను నెత్తినెత్తుకొని భక్తులు సాములోరిని దలుచుకుంటా గుడి దిక్కు కదులుతుంటే భక్తులంతా చూసి మస్తు మురిసిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముదోలు మండలం ఏడుబీడ్ అనేటి ఊళ్ళే కూడా మల్లన్న జాతర మా సంబరంగా సాలైంది. జాతరకు ముదోలు ఎమ్మెల్యే పవార్ రామారావు సార్ సుతా హాజరుపడ్డాడు. నెత్తి మీద నిలువెత్తు బంగారాన్ని ఎత్తుకొని మల్లన్న గుడి చుట్టూ తిరిగి ఇక ఆఖరికి సాములోరికి సమర్పించిండు. ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంతని అనేటి ఊళ్ళో రంగనాయక స్వామి జాతర కూడా కన్నుల పండుగ లెక్కనే సాగింది. డప్పు సప్పుల నడుమ రథం గుంజిరు భక్తులు. మా ఊళ్ళో రంగనాయక స్వామి రాయి మీద నిలిచిండు. అసోంటి గుడి తెలంగాణలో ఏడలేదు. 120 ఏండ్ల సంది మేము ఈ పండుగ చేసుకుంటున్నాం అనుకొస్తున్నారు గా ఊరోళ్ళు. ఇట్లా ఈ పండుగలన్నీ ఒడిచేటాళ్లకు 5 నాడు సూర్యాపేటలో పెద్దగట్టు జాతర సాలైతది. కాబట్టి ఇక లింగమంతుల స్వామి జాతరకు పోవాలనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే బండ్లు ఇప్పటి నుంచే తయారు పెట్టుకోరి. ఏం చెప్తున్నా.